జాయింట్ పార్లమెంటరీ కావాలి అదాని మీద విచారించడానికి, ఏం పీకడానికి అన్న టైటిల్ ఎందుకు పెట్టంటే రాజకీయం ఇంత అసహ్యంగా తయారవుతుందా? అమెరికా, యూరప్ దేశాల్లో వాళ్ళ పారిశ్రామికవేత్త మీద కనుక మనం ఏమన్నా ఆంక్షలు పెట్టామనుకోండి, ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయ్యి మా వాళ్ళని వేధిస్తారా, మీ మీద ఆంక్షలు పెడతామంటారు. ఇక్కడ అమెరికాలో న్యూయార్క్ అనేటటువంటి సిటీలో ఓ 20 కోర్టులు ఉంటాయి ఆ జిల్లాలో, అలా న్యూయార్క్ రాష్ట్రంలో అందులో ఒక జిల్లా కోర్టు లాంటిది అక్కడ మన పిటిషన్ తీసుకున్నటువంటి, అందులో కూడా ఒక వ్యాపారవేత్త అదాని మీద పెట్టినటువంటి కంప్లైంట్. ఏమని అందులో మళ్ళీ మెయిన్ కంప్లైంట్లో అదాని అంబానీల పేరు లేవు, అదాని పేరు లేవు. అక్కడ తనకి జరిగిన నష్టాన్ని బేస్ చేసుకుని పెట్టినటువంటి కంప్లైంట్, దానికి ఒక అట్రిబ్యూషన్ మా ఊహ ఇది అంటూ పెట్టినటువంటి కంప్లైంట్. ఆ కంప్లైంట్ పెట్టినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ భార్య సోరోస్కి సంబంధించినటువంటి సంస్థలో పనిచేస్తూ ఉంటుంది. అంటే పక్కా ప్లాన్డ్గా జరిగినటువంటిది. అదానిని టార్గెట్ చేయడానికంటే మన దేశపు వ్యాపారవేత్త, ప్రపంచవ్యాప్తంగా విస్తృతమవుతున్నటువంటి ఒక వ్యాపారవేత్త మీదన మన దేశ పార్లమెంట్లో రచ్చ చేసి నాశనం చెయ్యాలన్నటువంటి దాంట్లో ఏం చేస్తారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ? వెళ్ళి అదానిని కూర్చోబెట్టి ఏమయ్యా నువ్వు అక్కడెందుకు పెట్టుబడి పెడతా, ఎక్కడెందుకు పెట్టుబడి పెడతావని చెప్తారా? లేదా అమెరికాకి వెళ్ళి వాళ్ళని వెళ్ళి అడిగొస్తారా? అడిగొచ్చారు, అవును నేను పెట్టుబడి పెట్టానంటాడు అదాని. ఏమంటారు దానికి? వాడు పెట్టిన కంప్లైంట్లోనే వెర్రితనం ఎట్లుందంటే $160 $160 మిలియన్ అక్కడ లోన్ తీసుకున్నాడు. $225 మిలియన్ ఇండియాలో లంచాలు ఇచ్చాడంట. $160 మిలియన్ అక్కడి నుంచి పెట్టుబడి తీసుకోవడం ఏంటి, ఇక్కడ $225 మిలియన్ ఇవ్వడం ఏంది? లంచాలు లేవు. ఈ నాయకులందరూ తింటేనే కదా లంచాలు, లేకపోతే ఆడికిపోతాయి. వ్యాపారవేత్తలు ఎందుకు ఇవ్వాలి లంచాలు? వీళ్ళందరూ తింటంటేనే కదా ఇచ్చేది. పాయింట్ ఏంటంటే తిని చచ్చేది ఎట్టకు తిని చేస్తున్నారు, ఎవ్వడూ అతీతుడు కాదు ఇక్కడ. కానీ వ్యాపారవేత్తలను వేధిస్తున్నారు, పారిశ్రామికవేత్తలను వేధిస్తున్నారు, మన వాళ్ళని వేధిస్తున్నారు, పరాయి దేశం వాళ్ళకి మాత్రం సాష్టాంగ ప్రణామం చేసి ఆహ్వానిస్తున్నారు. ఇదే దరిద్రం.